హలో గైస్, నమస్తే. ఈ రోజు నేను స్ట్రైట్ గా పాయింట్ కి వస్తా. సో నా క్వశ్చన్ ఏంటంటే, కృష్ణమ్మ లాంటి సినిమాలు ఎవరి కోసం తీస్తున్నట్టు, అండ్ ఇంకా ముఖ్యంగా సత్యదేవ్ లాంటి యాక్టర్స్ ఏ ఆడియన్స్ ని క్రియేట్ చేసుకుందామని ట్రై చేస్తున్నట్టు? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే మీరు చూడండి, ఈ వారమే తమిళనాడులో ఒక హీరో సినిమా రిలీజ్ అయింది. ఆయన పేరు కవిన్ అండ్ ఆ సినిమా పేరు స్టార్. అసలు ఎవరు అతను? 1-2 సినిమాలు తీసిన హీరో చుట్టూ ఇంత బజ్ ఎందుకు క్రియేట్ అవుతున్నది? అతననే కాదు, అశోక్ సెల్వన్ ఉన్నాడు తమిళనాడులోనే. ఆయన సినిమాలకు కూడా చాలా హైప్ క్రియేట్ అవుతుంది ఈ మధ్య. మరి వాళ్ళేం కరెక్ట్ గా చేస్తున్నారు? సత్యదేవ్ లాంటి యాక్టర్స్ ఏం తప్పు చేస్తున్నారు? దీంట్లో చాలా ఫ్యాక్టర్స్ రోల్ ప్లే చేస్తుండొచ్చు, బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ల్యాక్ ఆఫ్ క్లారిటీ. అగైన్ సత్యదేవ్ గారు ఎలాంటి ఆడియన్స్ ని నర్చర్ చేయడానికి చూస్తున్నారు? ఆయనకి క్లారిటీ ఉందా ఈ విషయం పైన? ఎందుకంటే ఆయన ఫిల్మోగ్రఫీ చూస్తుంటే నాకు అర్థమైతలేదు. కథలు బాగుంటాయి ఆయనవి, కానీ ట్రీట్మెంట్ ఎందుకు మోస్ట్ తెలుగు వేలో ఉంటది. అవే టెంప్లేట్ ఎక్స్ప్రెషన్స్, అవే టెంప్లేట్ సీన్లు, అదే టిపికల్ తెలుగు టెంప్లేట్ ఫిల్మ్ మేకింగ్. సత్యదేవ్ గారు ఎందుకని న్యూ ఏజ్ ఫిల్మ్ మేకింగ్ వెళ్ళట్లేదు? ఆయనకి ఎంతో కొంత మంచి పేరు తెచ్చిన సినిమా ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య. అది ఎందుకు వెళ్ళిందంటారు మీరు ఆడియన్స్ లోపలికి? ఎందుకంటే అది న్యూ ఏజ్ ఫిల్మ్ మేకింగ్ లో తీయబడిన సినిమా, మోడర్న్ ఆడియన్స్ సెన్సిబిలిటీస్ కి దగ్గరగా ఉండే సినిమా. అదేదో మాస్ హిట్ అనట్లేదు నేను, కానీ అది ఒక ప్రాపర్ డైరెక్షన్ ఉన్న సినిమా. అగైన్ కృష్ణమ్మ సినిమా కథ చాలా బాగున్నది, ప్రాపర్ డ్రామా ఉంది, ఇమోషన్స్ ఉన్నాయి, కానీ చూస్తున్నంత సేపు ఎక్కడా ఎక్సైట్మెంట్ రాదు మనకి. ఎందుకంటారు? అగైన్ టెంప్లెట్. సత్యదేవ్ ఒక స్టార్ హీరో కాదు, అలా అని ఏదో నెపోటిజం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి కూడా కాదు. మరి అలాంటప్పుడు ఆయన సినిమాల చుట్టూ బజ్ క్రియేట్ కావాలంటే ఏం చేయాలి? ఆయనకంటూ ఒక ఆడియన్స్ ని క్రియేట్ చేసుకోవాలి. కానీ ఆ డైరెక్షన్ లో ఆయన సినిమాలు కనబడట్లేదు అన్ఫార్చునేట్లీ ఈ రోజు. మరి దీనికి కారణం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్స్ లేరా, లేకపోతే కండిషన్స్ అనుకూలంగా లేవా? నాకు అర్థం కావట్లేదు. లేకపోతే చూడండి, ఇదే టెక్నీషియన్స్ వేరే న్యూ ఏజ్ లుకింగ్ సినిమాలకు పనిచేసిండ్రు, కానీ కృష్ణమ్మకి వచ్చేసరికి వాళ్ళ అవుట్పుట్ మళ్ళీ టెంప్లేట్ అయిపోయింది. సినిమాటోగ్రాఫర్స్ అన్ని కూరపాటిని తీసుకోండి, ఆయన ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, అన్ని మంచి శకునములే, బెదుర్లంక 2012 ఇలాంటి మోడర్న్ లుకింగ్ ఫిల్మ్స్ తీసిండ్రు, కానీ కృష్ణమ్మ చూస్తున్నంత సేపు మనకు అట్లా అనిపించదు. సో మళ్ళీ అదే అడుగుతున్నా, ఎందుకు ఇలాంటి సినిమాలు ఎవరి కోసం తీస్తున్నట్టు? ఇలాంటి సినిమాలు మాస్ ఆడియన్స్ కి అపీల్ అవ్వవు, ఫ్యామిలీ ఆడియన్స్ పెద్ద ఇంట్రెస్ట్ చూపించరు, అండ్ న్యూ ఏజ్ ఆడియన్స్, యూత్ ఆడియన్స్ కూడా చూసే అవకాశాలు తక్కువ. అగే నేను చెప్పేదే కరెక్ట్ అని అనట్లేదు, కృష్ణమ్మ సినిమాకి డబ్బులు రావచ్చు, బట్ నా పర్సనల్ అబ్జర్వేషన్ లో అదంత పాసిబుల్ కాదు అన్నట్టుగానే అనిపిస్తున్నది. సో ఎక్కడ మనం ఫండమెంటల్ షిఫ్ట్ చేసుకోవాలి. సో సత్యదేవ్ గారు ఇలాంటి ఒక మంచి పొటెన్షియల్ ఉన్న యాక్టర్, ఇంకా ముఖ్యంగా నేమ్ రికగ్నిషన్ ఉన్న యాక్టర్, ఇట్లా ఏదో ర్యాండమ్ సినిమాలు తీస్తూ ఉండిపోకుండా ఒక మంచి సక్సెస్ఫుల్ హీరో కావాలంటే కొన్ని డ్రాస్టిక్ డెసిషన్స్ తీసుకోవాలి, ఇంకో ఆప్షన్ లేదు. సో హోప్ఫుల్లీ ఆయన ఫ్యూచర్ సినిమాలు కొంచెం న్యూ ఏజ్ ఫిల్మ్ మేకింగ్ తో వస్తాయి అని కోరుకుంటున్నా. బట్ యాజ్ ఎ ఫిల్మ్ కృష్ణమ్మ గురించి మాట్లాడాలంటే ఇట్స్ ఎ బేసిక్ తెలుగు ఫిల్మ్. కథ నాకు చాలా నచ్చింది, మంచి డ్రామా ఉన్న కథ, ప్రాపర్ గా తీసింటే చాలా బాగుండేది. సో ఇక్కడ మనం స్పెషల్ మెన్షన్ రమేష్ ఎలిగేట్ గారికి ఇవ్వాలి, ఆయన ఈ సినిమా రైటర్ అంట. సో గుడ్ జాబ్ అండి. అండ్ మూవీలో ఇంకేదన్నా టెక్నికల్ డిపార్ట్మెంట్ బాగా చేసిండ్రు అంటే అది కాలభైరవ గారి మ్యూజిక్. 2-3 పాటలు బాగున్నాయి, అండ్ స్కోర్ ఈజ్ ఆల్సో క్వైట్ ఎంగేజింగ్, అండ్ రైటింగ్ చాలా స్ట్రాంగ్ ఉండడం వల్ల కొన్ని సీన్లు బాగా వచ్చినాయి, ఆ టెన్షన్ ని క్రియేట్ చేయడంలో సక్సెస్ఫుల్ అయినాయి. అండ్ మనకు తెలుసు ఈ సినిమాలో ఇన్వాల్వ్ అయిన సత్యదేవ్ గారు, లక్ష్మణ్ మీసాల అండ్ మిగిలిన ఆన్సాంబుల్ కాస్ట్ కూడా మంచి యాక్టర్స్. సో యాక్టింగ్ పరంగా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డిడ్ ఎ గుడ్ జాబ్. అండ్ కరెక్ట్ గా మాట్లాడుకుంటే కృష్ణం ఏమీ అంత పెద్ద బ్యాడ్ మూవీ కాదు, బట్ టికెట్ కొనుక్కొని ఆడియన్స్ వెళ్ళి సినిమా చూడడానికి పెద్ద కారణాలు కూడా కనబడవు, అండ్ చూసేసిన తర్వాత పెద్ద ఇంపాక్ట్ కూడా ఏం తెలీదు. సో కృష్ణం అనే మూవీ అల్టిమేట్లీ ఒక ఇండిఫరెంట్ కేటగిరీలో ఉండిపోతుంది. సినిమా బ్యాడ్ ఉన్నా ఎంతో కొంతమంది మాట్లాడతారు కావచ్చు, కానీ ఇట్లా బేసిక్ ఉంటే ఐ డోంట్ థింక్ మెనీ పీపుల్ కేర్. అదే ఈ మూవీస్ బిగ్గెస్ట్ వీక్నెస్. సో పర్సనల్ గా చాలా బాధేస్తుందండి ఎప్పుడన్నా పొటెన్షియల్ అనేది ఇట్లా అన్రియలైజ్డ్ గా వెళ్ళిపోతుంటాయి. బట్ ఎనీవే హోప్ఫుల్లీ ఫ్యూచర్ లో కరెక్షన్స్ అయితే అని అనుకుంటున్నా. అగైన్ మీరు సమ్మర్ కాబట్టి ఖాళీగా ఉంటే వెళ్ళి చూడండి కృష్ణమ్మ. సో యా, ఓవరాల్ ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ ఫిల్మ్, బట్ అన్ఫార్చునేట్లీ ఆ మాత్రం ఈ రోజు సరిపోయే అవకాశం లేదు. అంతే, అర్థం చేసుకుంటారని భావిస్తున్నా. జై హింద్.